ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఇక్కడ ఈ యొక్క లేఖన భాగం ద్వారా కొన్ని విషయాలు మనకి తేట తెల్లం అవుతున్న విషయాలు ఏంటంటే కనుక, ఒకసారి వెలిగించడం అంటే ఏంటండి? ఒక ప్రమిద, దానిలో నూనె, దానిలో ఒత్తివేసి దాన్ని వెలిగింపబడటం అంటే అది భౌతిక సంబంధమైనటువంటి మనకు కనిపించేటటువంటి విషయాన్ని బట్టి అక్కడ మాట్లాడటం లేదు. వెలిగింపబడటం అనేది ఆత్మీయ కోణానికి సంబంధించి అక్కడ మనకు ఆ వచనం అర్థమవుతూ ఉంది. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై ఒకసారి వెలిగింపబడ్డారు. అంటే ఎవరు వెలిగింపబడతారు? మనము ఎక్కడైనా ఇక్కడ ఒక ప్రమిద ఉందనుకోండి, నా కళ్ళ ముందే నేను వెలిగించాలి అంటే అది ఏమై ఉండాలి? ఆల్రెడీ వెలగనిది అయి ఉంటేనే నేను వెలిగించగలను. ఆల్రెడీ వెలిగేదైతే నేనేం వెలిగించానండి? ఆల్రెడీ అక్కడ వెలుగుతూ ఉంది, ఎవరో వెలిగించేశారు, అది మండుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది, దాని యొక్క కాంతి విజయములుతూ ఉంటే నేను వెళ్ళి వెలిగించాల్సిన అవసరం లేదు. ఎవరిని వెలిగిస్తారు? నేను దేన్ని వెలిగించాలి? అక్కడ వెలిగించటానికి సరైన అవకాశం ఉన్నదాన్ని నేను వెలిగించగలను. వెలిగింపబడన దాన్నే నేను వెళ్ళి అక్కడ నేను వెలిగించగలను. వెలిగింపబడిన వారు పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఎవరిను వెలిగిస్తారంటండి? వెలుగులోనికి రాని వారిని దేవుడు వెలిగిస్తాడు. హల్లెలూయా. ఎవరు ఈ వెలుగులోనికి రానివారు అంటే గనక చీకటిలో ఉన్నవారిని వెలిగించటానికి ఆయన వచ్చాడు. అందుకే యోహాను పత్రికలో నేను వెలుగై ఉన్నానంటున్నాడు, మీరు వెలుగై ఉండండి అంటున్నాడు. అంటే మనము చీకటిలో ఉంటే, చీకటి అంటే ఇది మాట చెప్పినట్లు ఒక కాంతి లేనటువంటి ఒక రూము కాదు, అంటే లైట్లు లేనటువంటి ఒక ప్రదేశం కాదు. చీకటి అంటే ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే చీకటి కార్యాలు చేసే ప్రతి ఒక్కరూ చీకటిలో ఉన్నట్టే లెక్క. చీకటి కార్యాలంటే దేవునికి అయిష్టమైన కార్యాలు. అవి దొంగతనాలు కావచ్చు, అవి వ్యభిచారం కావచ్చు, అవి అబద్ధాలాడటం కావచ్చు, అవి మోసము కావచ్చు, అవి లంచాలు తీసుకోవడం కావచ్చు, అవి గొడవలు కావచ్చు, అవి పగ కావచ్చు, అవి అసూయ కావచ్చు, అవి కక్షలు కావచ్చు. ఏదైనా సరే దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము కూడా చీకటే అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఆ చీకటిలో ఉన్నవారిని వెలిగించటానికే యేసయ్య వెలుగుగా మన దగ్గరికి వచ్చి ఉన్నారు. ఎందుకంటే చీకటిలో ఉన్నవారిని ఎందుకు వెలిగించాలి? అలాగే వదిలేయచ్చు కదా. వెలుగులోనికి ఎందుకు తీసుకురావాలి? వాళ్ళని మళ్ళీ కాంతివంతంగా ఎందుకు చేయాలంటే కనుక చీకటిలో ఉన్నవారిని అలాగే వదిలేస్తే, చెడ్డ పనులు చేసే వాళ్ళని అలాగే వదిలేస్తే, దొంగతనాలు చేసే అలాగే వదిలేస్తే కొన్నాళ్ళకి వాళ్ళు ఏమైపోతారంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం అని మన లేఖనం సెలవిస్తూ ఉన్నట్లు వాళ్ళు మరణానికి లోనవుతారు. ఎందుకంటే చనిపోతారు. పుట్టినవాడు ఎప్పుడోకప్పుడు చనిపోవాల్సిందే కదా. దానికోసం మళ్ళీ వాళ్ళకి వెళ్ళి వాక్యాన్ని చెప్పి, దానికోసం మళ్ళీ వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడుకొని, దానికోసం మళ్ళీ వెళ్ళి అన్నీ కూడా విసిదపరచి అంతా చెప్పాల్సిన అవసరం ఏముందండి? వాళ్ళని మార్చాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని వెలిగించాల్సిన అవసరం ఏముందంటే కనుక అలాగే చీకటిలో ఉండి చీకటి కార్యాలు చేసుకుంటా, చీకటి పనులు చేసుకుంటా చనిపోతే కనుక వాళ్ళు నరకానికి వెళ్ళక తప్పదు. హల్లెలూయా. ఏ ఒక్క ఆత్మ నరకంలో పడటమో మన దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చారు, వెలిగించటానికి ఈ లోకంగా వచ్చారు. చీకటిలో ఉన్న వారిని వెలిగించటానికి ఆయన వచ్చారు. చాలామంది ఈ చీకట్లోనే ఉంటూ చీకట్లోనే బ్రతుకుతూ, అయ్యా మీకు వాక్యం అవసరము, దేవుని మాటలు అవసరము, యేసు ప్రభు అవసరం అంటే మాకెందుకండి? మా బ్రతుకు చాలా బాగుంది, మా జీవనం చాలా బాగుంది, మా లైఫ్ స్టైల్ చాలా సూపర్
జబ్బుగా ఉంది. ఇప్పుడు మీరు వచ్చి ఏదో చర్చికి రండి, వాక్యం చదవండి, మంచిగా మారండి అని చెప్తారంటే ఇప్పుడు మా పరిస్థితి బాగోలేదా? మాకు ఉండటానికి లేదా, తినటానికి లేదా, ఎక్కడికి వెళ్ళటానికి వాహనాలు లేవా, మా కుటుంబంలో లేనిదేంటి, మాకు కరువైందేంటి, మేము దేనికోసము యేసుక్రీస్తుని నమ్ముకోవాలి, దేని కొరకు చర్చికి రావాలి, దేని కొరకు పాప క్షమాపణ పొందమని మీరు చెప్తా ఉన్నారు? అసలు మాలో ఏ పాపం ఉందని అడుగుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి ఇట్లాగే భయంకరమైనటువంటి వ్యసనాలకు లోనైపోయి తను ఒక పైశాచికంగా తయారైపోయి ఎవరైనా ఏదైనా అడిగితే కొట్టడం, ఎదురాడితే కొట్టడం, అంటే ఆయన తెల్లారి లెగిస్తే రక్తము కళ్ళ చూడకుండా నిద్రపోనటువంటి స్థితికి వచ్చేసాడు. చిన్నగా మొదలైనటువంటి ఆ యొక్క దురలవాట్లు కొంచెం కొంచెంగా పెద్దదైపోయి చెడ్డలవాట్లు బానిసైపోయి ఆయన వెనకాల ఒక నలుగురిని రెడీ చేసుకుని ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు కొంతమందిని ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకుని ఎవరైనా ఏదైనా అంటే కొట్టేయటం, ఎవరైనా ఏదైనా మాట్లాడితే కొట్టేయటం, ఆయనకు కావాల్సింది ఇవ్వకపోతే కొట్టేయటం అనమాట. అలా కొట్లాట అనేది తన జీవితంలో ఒక భాగం అయిపోయినట్టు ఉంది. ఇప్పుడు ఈయన ఎక్కడ నడుస్తున్నారంటే చీకట్లో నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి నువ్వు చీకట్లో ఉన్నావన్నా వాళ్ళకి అర్థం కాదు, నువ్వు చేసే పనులు చీకటి కార్యాలని చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే కొరింథీ పత్రికలో రాసింది కదండి, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి ఏం కలగజేసిందంటే గుడ్డితనం కలగజేసిందంట. గుడ్డి వాళ్ళకి ఎలా ఉంటుందండి, అంతా చీకటే, నువ్వు ఎన్ని రంగులు ముందు పెట్టినా వాళ్ళకి చీకటే, ఎక్కడెక్కడికి రకరకాల ప్రదేశాలకు తీసుకెళ్ళినా చీకటే, ఎంత మంచి విషయాలు నీకు చూపించినా వాళ్ళకి చీకట్లే. అలాగే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. ఆ గుడ్డితనంలో ఉన్న వాళ్ళకి అంతా చీకటే. బాబు నువ్వు చేస్తున్న చీకటి పనులన్నా కానీ వాళ్ళు గ్రహించలేని స్థితి అనమాట. అలా చీకట్లో మునిగి తేలిపోతున్నటువంటి వ్యక్తి భయంకరంగా తెల్లారలేస్తే ఏంటంటే కొట్టడం, రక్తము కొడితే ఎలా కొట్టడం అంటే రక్తం కళ్ళ చూసేంత, ప్రతిరోజు రక్తం కళ్ళ చూడాల్సిందే. అయితే చాలామంది ఏమన్నారంటే కనుక వీడు చాలా భయంకరమైన వ్యక్తి, వీడి జోలికి మనం వెళ్ళకూడదు, వీడు ఎదురు పడితే మనం ఎదురు పడకూడదు, వీడు ఏదైనా అడిగితే ఇచ్చేసేయాలి, ఎందుకంటే వీడు మరీ పైశాచికంగా తయారైపోయాడు, ఇంకేమైనా అంటే కొడతాడు, అవసరమైతే చంపడానికి కూడా వీడు రెడీ అయిపోయాడు, కాబట్టి వీడి జోలికి వెళ్ళకూడదని చెప్పి చాలామంది నిర్ణయం తీసుకుని ఆయన కనపడితేనే దూరంగా పారిపోయేటటువంటి స్థితిలోనికి వచ్చేసారు. ఇతనేమి చేయలేం, ఎందుకంటే చంపడానికి కూడా వెనకాడట్లేదు కాబట్టి, అలా రాక్షసత్వంగా తయారైపోయాడు కాబట్టి ఇతను మనం ఏమి చేయలేమని చెప్పి చాలామంది ఆయనకు దూరంగా బ్రతకటము, దూరంగా వెళ్ళిపోవటము, దూరంగా పారిపోవటము మొదలుపెట్టారు. ఆయన ఏమనుకున్నాడంటే నా అంతటి వాళ్ళు లేరు కాబట్టే వీళ్ళందరూ ఇలా పారిపోతున్నారు, నా అంత బలశాలి లేడు కాబట్టే వీళ్ళు ఇలా తోక ముడుచుకున్నారు, నాలాంటి వ్యక్తి అసలు ఉండడు కాబట్టే వీళ్ళందరూ కూడా నా ముందు తలదించుకునే పరిస్థితి అని అనుకున్నాడు. ఆయనలో చీకటి మరింత రోజుకి పెరిగిపోతూ ఉన్నది. పెరుగుట విరుగుట కొరకే, హెచ్చింపబడుట తగ్గింపబడుట కొరకే అని వాక్యం సెలవిస్తూ ఉన్నట్లు ఆయనలో ఆ అహంకారం, ఆ గర్వంతో కూడినటువంటి మాటలు, ఆ చీకటి శక్తుల ప్రభావం ఆయన అనేది బాగా పెరిగిపోయి అలాగే రోజులు వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు. అయితే చాలామంది అసహ్యించుకుంటున్నారు, చాలామంది తిట్టుకుంటా ఉన్నారు, చాలామంది ఈయన ఎప్పుడు అవకాశం దొరికితే చంపేద్దామా అని చూస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏమాత్రము తన బ్రతుకును మార్చుకోవటానికి కానీ తను చేసిన తప్పులు దిద్దుకోవటానికి కానీ ఎక్కడ కూడా తను అవకాశం అనేది ఇవ్వలేదు, అలాగే ఉన్నాడు. అయితే ఒకరోజు ఏమైందంటే ఆయన ఒక బుల్లెట్ బైక్ మీద వెళ్తూ ఉన్నాడు, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చిన తర్వాత రైలు వస్తుందని చెప్పి, ట్రైన్ వస్తుందని చెప్పి రైలు అక్కడ గేటు వేసేసారు. ముందు గేటు వేస్తే ఏమైందండి, అనేక వాహనాలు లైన్లో అలాగా ఉన్న తర్వాత ఏమైందంటే అందరూ వాహనాలు ఆపేశారు, ట్రైన్ వస్తుందని గేట్ వేశారని. ఈయన కూడా బుల్లెట్ బండి మీద వెళ్తా ఆ గేట్ వేసేసారని చెప్పి అక్కడే ఆగిపోయి అలాగే ఉన్నాడు. ఉన్న తర్వాత ఏమైందంటే అందరూ వెహికల్స్ ఆపేసి ఉన్నారు, ఎక్కడికక్కడ లాక్ వేసేసి వెహికల్స్ ఆపేసి అక్కడ బండ్లన్నీ ఆపేసి అలాగా ఉన్నారు. ఈయన మాత్రము బండిని ఆపకుండా అలాగే రైస్ చేస్తూ ఇలాగే ఉన్నాడు. అంటే ఆ యొక్క హ్యాండిల్స్ మీద చెయ్యి ఇలాగ పెట్టి ఇలా రైస్ చేస్తా ఉన్నాడు.
రైస్ చేస్తూ ఉంటే అలాగనే ఆ బుల్లెట్ బండి సౌండ్ వస్తుంది కదా, డుగ్ 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 అనే సౌండ్ వస్తూనే ఉంటుంది కదా, అలాగే రైస్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఏమైందంటే హఠాత్తుగా జరిగిన విషయం ఏంటంటే పైన ఆకాశంలో ఏమి జరిగిందంటే ఒక గ్రద్ద ఒక పాముని పట్టుకెళ్తా ఉంది. ఒక త్రాసు పాముని ఆకాశంలోకి అది రెక్కలతో పైకి ఎగురుకుంటా పట్టుకెళ్ళిపోతూ ఉంది. అంటే బహుశా ఎక్కడో ఉన్నటువంటి త్రాసు పాముని ఈ గ్రద్ద పట్టి ఉండవచ్చు. అక్కడ పైన పోరాటం జరుగుతూ ఉంది. పాము తప్పించుకోవాలని, ఆ గ్రద్దేమో పాము పడిపోకుండా ఉండాలని దాని గోళ్లతో అదిమి పడతా అలాగే ఎగురుతూ ఉంటే అనుకోకుండా ఏమైందంటే ఆ యొక్క గోళ్లలో నుంచి దాని యొక్క పట్టు నుంచి జారిపోయి ఈ త్రాచుపాము ఏమైపోయిందంటే జారి కింద పడిపోయింది. ఎంత గ్రద్ద అదిమి పెడదామన్నా ఈ పాము ఎలాగైనా దానిలో నుంచి తప్పించుకోవాలని అటు తిరిగి ఇటు తిరిగి, అటు మెలుకలు తిరిగి ఇటు మెలుకలు తిరిగి ఏదేమైనప్పటికీ ఆ గ్రద్ద నుంచి బయటపడిపోయి ఆ గ్రద్ద కాళ్ళల్లో నుంచి విడిపించేసుకుని ఆకాశంలో జరుగుతూ ఉంది కదా ఈ పెనుగులాట, అది పాము కింద పడిపోయింది. కింద ఎక్కడ పడిందయ్యా అంటే కనుక ఈయన ఎక్కడైతే హ్యాండిల్ పెట్టి బైక్ను రైస్ చేస్తూ ఉన్నాడో కరెక్ట్గా ఆయన చేతి మీద పడిందంట. చేతి మీద పడగానే ఆ పాము విచక్షణ రహితంగా కాటు వెంట వేసేసిందంట. ఎందుకు అంత కసిగా అది కరిచేసిందంటే గనక అది ఇప్పుడు పెనుగులాడి వచ్చింది. ఎవరితో? గ్రద్దతో పెనుగులాడి వచ్చింది. దాని కోపము, దాని కసి అంతా కూడా ఎవరి మీద చూపించిందంటే గనక అక్కడ ఏదో అసలు అదేంటో తెలీదు ఆ పాముకి పైనుంచి పడటమే కరెక్ట్గా ఈ యొక్క చేతి మీద పడేసరికి బాగా కడిచేసేసరికి ఆయన ఆ కాట్లకి తాజ్పాము కరిచినటువంటి ఆ కాట్లకంట వెంటనే బండి మీద నుంచి కింద పడిపోయి నిమిషాల్లోనే నురగ కక్కుకొని అక్కడ చచ్చిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన మీకు వివరిస్తున్నాను ప్రియులారా. ఇప్పుడు ఆయన గనక ఆ బుల్లెట్ బండిని ఆపేసి ఉంటే, అంటే హ్యాండిల్ మీద గనక చెయ్యి లేకపోతే ఏమయ్యేది? మామూలుగా ఉండేవాడేమో, ఆ పట్టుకుని ఉండేవాడు కాదేమో. అక్కడ హ్యాండిల్ మీద చెయ్యి లేకపోతే ఏమయ్యేదంటే అక్కడ పడాల్సిన పాము కింద పడిపోయి ఉండేది. ఆయన చెయ్యి మీదే కరెక్ట్గా ఉంది, హ్యాండిల్ మీదే పెట్టి ఉంచుకున్నాడు. కరెక్ట్గా చెయ్యి మీద పడి ఆయన్ని భయంకరంగా కాట్లు వేసేసిందనమాట. అప్పుడు ఏమన్నారు ప్రజలు? ఒక్క మాట చెప్తాను, ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏమన్నారు తెలుసా? ఒక వెలుగు వెలిగాడు కదరా అందుకే ఆరిపోయాడు అన్నారు. ఇప్పుడు వెలగటం అంటే అది కొవ్వొత్తో లేకపోతే దీపమో లేకపోతే వెలిగించటమో వాళ్ళు మండటమో కాదు. వెలుగు ఎలా వెలిగాడు? భయంకరమైన స్థితిలో, అసలు నాకంటే ఎవరూ లేరు, నా తర్వాతే ఎవరైనా, నా ముందు అందరూ తలవంచాల్సిందే అనేటటువంటి విధానంలో ఉన్నాడు. ఇప్పుడే ప్రజలందరూ ఏమంటున్నాడు? పోతే పోయాడు కానీ ఒక వెలుగు వెలిగాడురా అని అన్నారు. ఏ వెలుగది? అది నిజమైన వెలుగు అంటే కాదు, చీకటిలో ఉన్నటువంటి వ్యక్తి అది నిజమైన వెలుగు కానే కాదు ప్రియులరా. వెలుగు వెలిగాడు, ఆరిపోయాడు అని అన్నారు. ఆయన ఇందులో ఉన్నాడంటే చీకట్లో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే చీకట్లో బ్రతికాడు. ఎలా కొనసాగాడంటే చీకటి కార్యాలు చేసుకుంటూనే కొనసాగాడు. ఎవరైనా సరే, ఏ మోసమైనా సరే, ఎలాంటి పనైనా సరే, ఇలా చీకట్లో బ్రతుకుతున్న వారు ఎవరున్నా సరే ఏదో ఒక రోజున చీకటిలో కలిసిపోవాల్సిందే. హల్లెలూయా. మరణానికి చేరాల్సిందే. ఆ యొక్క యుగములో కాలేటటువంటి ఆ నరక యాతన అనుభవించాల్సిందే. ఇప్పటికైనా నా ప్రియ సహోదర సహోదరి, నువ్వు దేనిలో ఉన్నావు? ఏ చీకట్లో బ్రతుకుతున్నావు? ఈ యొక్క పోర్నోగ్రఫీ అనేటటువంటి చీకట్లో బ్రతుకుతున్నావా? రాత్రిపూట అందరూ తల్లిదండ్రులు పడుకున్న తర్వాత, నీ యొక్క ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాత నువ్వు ఒక్కడివే ఎవ్వరూ లేనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని నీ సెల్ ఫోన్ని దగ్గర పెట్టుకొని బూతు సినిమాలు, బూతు యొక్క సంబంధితమైనటువంటి అశ్లీలమైనటువంటి విషయాలు చూస్తూ ఉన్నావా? నీ కళ్ళని దానికి అప్పచెప్పేసావా? ఎవ్వరు అందరూ పడుకున్నా సరే నువ్వు మాత్రము నీ దుప్పట్లో అలాంటి కార్యాలను, నన్ను ఎవ్వరూ చూడట్లేదు కదా అన్న భ్రమలో నువ్వు గనక ఆ అశ్లీల దృశ్యాలను చూస్తూ ఉంటే నువ్వు చీకటిలో ఉన్నావని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మన దేహము దేవుని వలన అనుగ్రహింపబడినటువంటి ఆలయము. దాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను ఊరుకోను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన దేహానికి దీపం ఏంటి?
కన్ను వెలుగుమయమైతే మన దేహం అంతా కూడా వెలుగుతూ ఉంటుందంట. కన్ను గనక చెడిపోతే మన దేహం కూడా చెడిపోద్దంట. నీ కళ్ళ ద్వారా అలాంటి బూతు సినిమాలు, అలాంటి వ్యర్థమైన అశ్లీల దృశ్యాలు, అలాంటి అర్ధనగ్నంగా ఆ యొక్క ప్రదర్శించేటటువంటి ప్రదర్శనలు అన్నీ గనక నువ్వు కళ్ళప్పచెప్పి చూస్తూ ఉంటే కనుక పాపము నీ కంటి ద్వారా నీ ఒంటిలోనికి ప్రవేశిస్తుంది. ఆ ఒంటిలోనికి ప్రవేశించినటువంటి పాపము నిన్ను స్థిమితంగా కూర్చోనివ్వదు, స్థిమితంగా తిననివ్వదు, స్థిమితంగా పడుకోనివ్వదు. నిన్ను పదే పదే ఇంకా చూడు అని నిన్ను లాక్కెళ్తుంది. అలా చూసి 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 నువ్వు చెయ్యటానికి ఇష్టపడతావు. ఇలాంటి పాపాలు ఎక్కడ జరుగుతూ ఉంటాయి? ఇలాంటి పాపము జరిగే కార్యాలు జరిగేటటువంటి ప్లేసులు ఎక్కడున్నాయి? ఇలాంటి అశ్లీలకు సంబంధించినటువంటి నృత్యాలు చేసేటటువంటి ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? ఇలా జారత్వము, వ్యభిచారం జరిగేటటువంటి గృహాలు ఎక్కడున్నాయి? నేను కూడా అలా చెయ్యాలి అనేటటువంటి ఆ యొక్క ఉత్సుకత నీకు తెలియకుండానే నిన్ను ఒక వేటగాడు గనక దేన్నన్నా బంధిస్తే, అది కోతి కావచ్చు, ఏదన్నా కుక్క కావచ్చు, లేదంటే ఆయన బంధించాలనుకుంటే ఒక పక్షి కావచ్చు, ఆ వేటగాడు ఎలా పట్టుకెళ్తాడండి? దాని మెడకో దాని కాలుకో వేసేసి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే పాపము కూడా నిన్ను అలా లాక్కెళ్ళిపోద్ది. ఎక్కడికి లాక్కెళ్ళిపోద్ది అంటే నువ్వు దేనితో నింపబడ్డావో ఆ ప్రదేశానికి నిన్ను లాక్కెళ్ళిపోద్ది. నువ్వు ఒకవేళ మంచి విషయాలు చూస్తావన్నావా, దేవునికి సంబంధించిన విషయాలు చూస్తావన్నావా, ప్రార్థనకు సంబంధించిన విషయాలు చూస్తావన్నావా, అయితే ఆ యొక్క నువ్వు చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితులు నిన్ను లాక్కెళ్తాయి. ఎక్కడికి లాక్కెళ్తాయి అంటే గనక నీవు భక్తి విషయాలే చూస్తుంటే భక్తి గల ప్రదేశాలకు లాక్కెళ్తాయి. నువ్వు ప్రార్థనే విషయాలు చూస్తుంటే ప్రార్థనా స్థలాలకి లాక్కెళ్తాయి. నువ్వు మంచి విషయాలు చూస్తుంటే మంచి ప్రదేశాలకు లాక్కెళ్తాయి. అదే గనక చీకటి కార్యాలు, చీకటి సంబంధిత విషయాలు, చూడకూడని వాటికి చూస్తే అవన్నీ కూడా నిన్ను చీకటి ప్రదేశానికి లాక్కెళ్తాయని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏమని చెప్పానండి? ఒక్కసారి వెలిగింపబడి, వెలుగు ఎవరికి అవసరం అంటే చీకట్లో ఉన్న వాళ్ళకి అవసరము. చీకట్లో ఎవరున్నారంటే దేవుని వ్యతిరేకమైన ప్రతి కార్యం చేసే వ్యక్తి కూడా చీకట్లోనే ఉన్నాడు. ఈ చీకట్లో ఉన్న వాళ్ళకి ఎవరు కావాలంటే ప్రభు అయిన యేసయ్య కావాలి. హల్లెలూయా. వెలుగు కావాలి. హల్లెలూయా. ఆ వెలుగే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు వెలిగింపబడ్డారు, చీకట్లో నుంచి బయటకు వచ్చేసారు, వెలిగింపబడ్డారు. వెలిగింపబడిన తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఆయన ఎవరో తెలుసుకున్నారు, ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నారు, ఆయన ఏమి ఇవ్వగలరో తెలుసుకున్నారు. ఆయన పొందితే మనం ఎలాంటి ప్రశాంతతను పొందుకోగలమో, ఎలాంటి సమాధానాన్ని పొందుకోగలమో, ఎలా బ్రతకొచ్చు, ఎలా సర్దుకోవచ్చు, ఎలాగా మనము మన తగ్గినట్టుగా మన ఆర్థిక వ్యవస్థకు తగినట్టుగా ఎలాగా సర్దుకుని బ్రతకాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా రుచి చూస్తూ ఉంటాం. యేసుప్రభుని నమ్ముకుంటే 1 కేజీ బంగారం మీ ఇంట్లో పడిపోద్దని నేను చెప్పనండి. యేసుప్రభుని నమ్ముకుంటే ఒక 10 కార్లు తెల్లారి కల్లా నీకు వచ్చేస్తే నేను చెప్పను. యేసుప్రభుని నమ్ముకుంటే ఒక 5 కోట్ల లాటరీ అనేది నీకు రేపే తగిలిద్దని నేను చెప్పను. ఇలాంటివి కాదండి. యేసుప్రభుని నమ్ముకుంటే వచ్చేది ఏంటంటే నీకు ప్రశాంతత. యేసుప్రభుని నమ్ముకుంటే నీకు వచ్చేది ఏంటంటే శాంతి. యేసుప్రభుని నీకు నమ్ముకుంటే వచ్చేది ఏంటంటే నిత్య జీవము. యేసుప్రభుని నమ్ముకుంటే నీకు వచ్చేది రక్షణ. యేసుప్రభుని నీవు నమ్ముకుంటే వచ్చేది ఏంటంటే ఉన్న వాటితో సంతృప్తిగా బ్రతకటం అనేది నువ్వు నేర్చుకుంటావు. అంతేనండి. మాకు ఒక ఇల్లు కావాలి రాదా, మాకు పలానా స్థలం కావాలి రాదా, పలానా ఉద్యోగం కావాలని రాదంటే మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, ఎప్పుడు నువ్వు ఏది అడిగినా ఇస్తానన్నాడు. మొదటగా వచ్చేవి అవి కూడా వస్తాయి, ముఖ్యంగా వచ్చేవి ఇవి అని ప్రభుపేట మనవి చేస్తాను. ఇప్పుడు పరసంబంధమైన రుచి చూస్తారు, అన్నీ తెలుసుకుంటారు, భాషలతో మాట్లాడతారు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకుంటారు, పరిశుద్ధాత్మలో పాలివారై అంట దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు మరలా తప్పిపోతారు. చూసారా? దేవుడంటే తెలుసు, ఆయన కార్యాలు తెలుసు, ఆయన చేసిన అద్భుతాలు తెలుసు, ఆయన ఇచ్చినటువంటి స్వస్థతలో తెలుసు, ఆయన నమ్ముకుంటే వచ్చిన ప్రశాంతత తెలుసు. అన్నీ తెలిసి 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 ఏంటంట తప్పిపోతారంట. హల్లెలూయా. తప్పిపోవటం అంటే ఇక ఆ లైన్లో పక్కకు వచ్చేస్తారు. ఒక ట్రాక్ మీద రైలు వెళ్తూ ఉంది, ఆ యొక్క పట్టాలు తప్పితే ఎక్కడికి వెళ్తుందండి ట్రైను? పక్కకో అటో ఇటో పడిపోవడం. ఏదో పట్టాల మీద ఉన్నంతసేపు మాత్రమే అది
చక్కగా వెళ్తుంది. ఎప్పుడైతే పట్టాలు తప్పిందో అది పడిపోవచ్చు, ఎటన్నా వెళ్ళిపోవచ్చు, దారి తప్పి ఎలాగైనా ఏ ప్రమాదమైనా జరగచ్చు అనమాట పట్టాల మీద. అలాగే నువ్వు దేవుని లైన్లో ఉన్నంత వరకు మాత్రమే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నంత వరకు మాత్రమే, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తున్నంత వరకు మాత్రమే నీవు క్రమంగా ఉంటావు, సరిగ్గా ఉంటావు, చేరాల్సిన గమ్యానికి చేరతావు. ఎప్పుడైతే దేవుని మార్గాన్ని విడిచి పక్కకు వచ్చేస్తావో, ఆయన మాటలను విడిచి పక్కకు వచ్చేస్తావో, చర్చి వెళ్ళటం మానేస్తావో, బైబిల్ చదవటం మానేస్తావో, వాక్యము వినటం మానేస్తావో, మోకాళ్ళ ప్రార్థన అనేది నీ జీవితంలో ఎప్పుడైతే మరచిపోతావో నువ్వు దారి తప్పిపోతున్నావు. నువ్వు పట్టాలు తప్పిన రైల్లాగా ఎటు వెళ్తావో తెలీదు, ఏం చేస్తావో తెలీదు, ఎప్పుడు పడిపోతావో కూడా తెలీదు. ఇప్పుడు తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారునికి మరణా సిలువ వేస్తున్నారంట. అప్పుడు మాత్రమే కాదు వేస్తుంది సిలువ, ఇప్పుడు కూడా సిలువ వేస్తూ ఉన్నారు. దేన్ని బట్టి సిలువ వేస్తున్నారండి? వారు చేసినటువంటి అక్రమాలను బట్టి మళ్ళీ సిలువ వేస్తూ ఉన్నారు. ఆనాడు రోమా సైనికులు అక్కడ ఎస్ఐకి సిలువ వేశారు. ఆయన రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఆయన సిలువ మీద అంతా బాధపడింది. ఎందుకంటే మన కోసము, మనల్ని రక్షించటం కోసము ఆయన అక్కడ సిలువకు ఎక్కారు. హల్లెలూయా. అయితే తప్పిపోయిన వారు మరలా సిలువ వేస్తున్నారంట. ఒక్కసారి సిలువ వేయబడిన యేసయ్య మరలా ఎలా సిలువకు ఎక్కగలడు? మరలా రోమా సైన్యం ఏమైనా వస్తుందా? మరలా ఆయన ఏమైనా కొరడాలతో కొడతారా? మరలా సిలువకు ఎక్కిస్తారా? అంటే కనుక ఆయనకి సిలువ వేయాలన్నా, ఆయనకు మహిమ తేవాలన్నా నీ చేతుల్లోనే ఉంది అని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మరలా సిలువ వేయటం అంటే ఏంటి? మరలా కొరడాలతో కొట్టించడం అంటే ఏంటి? మరలా మరణానికి అప్పచెప్పడం అంటే ఏంటి? అంటే కనుక నువ్వు తప్పిపోతే ఆయనకి మరలా సిలువ వేసినట్టే. నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ బ్రతికితే ఆయనకి మరలా సిలువ వేసినట్టే. నువ్వు మోసాలు చేసుకుంటూ పోతే ఆయనకి మరలా సిలువ వేసినట్టే. నువ్వు కళ్ళతో అపవిత్రమైనటువంటి విషయాలను చూస్తూ ఉంటే ఆయనకు మరలా సిలువ వేసినట్టే. నువ్వు చెయ్యరాని పనులు చేస్తూ ఉంటే, నీ నోటితో బూతులు మాట్లాడుతూ ఉంటే, తల్లిదండ్రులను ఇష్టానుసారంగా తిడుతూ ఉంటే, వాళ్ళని కొట్టడానికి కూడా నువ్వేమాత్రం వెనకాడట్లేదంటే, తాగకూడని వాటి వైపు తాగటానికి, తినకూడని వాటి వైపు తినటానికి నువ్వు పరుగులు పెడుతున్నావంటే గనక నువ్వు మరలా 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 యేసయ్యకు సిలువ వేస్తూనే ఉన్నావని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. నా ప్రియ కుమారుడ కుమార్తె, మనం దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలి. దేవునికి మనము కీర్తి తెచ్చే వారముగా ఉండాలి. దేవుడు మనల్ని చూసి మెచ్చుకునేటట్లు ఉండాలి, కానీ నొచ్చుకునేటట్లు, ఆయన గాయాలను మరలా మరలా రేపేటట్లు మాత్రం మనము ఉండకూడదని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. తప్పిపోయిన వారట తమ విషయంలో దేవుని కుమారునికి మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. బహిరంగంగా అవమానపరిచేస్తున్నారంట. మన వల్ల ఒక నలుగురు యేసయ్యను నమ్ముకోవాలి. మన ప్రవర్తన అలా ఉండాలి. మన మాటలను బట్టి నిజంగానే ఒకసారి చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అని వాళ్ళకి అనిపించాలి, కానీ మనల్ని చూసి బాబోయ్ వీళ్ళ మాటలేంటి, వీళ్ళ ప్రవర్తన ఏంటి, వీళ్ళ చేష్టలేంటి, మళ్ళీ వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు నీళ్ళు చెప్పడం ఏంటి అని చెప్పి ఏది నమ్ముకున్నా పర్లేదు కానీ యేసయ్యను మాత్రం మనం నమ్ముకోకూడదు అని మన వల్ల వాళ్ళు అన్నారంటే కనుక ఇక మనం బ్రతుకున్నా చచ్చినట్టే లెక్క. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోనండి. మన వల్ల ఒక నలుగురు దేవునిలోనికి రావాలి, ఒక నలుగురు చర్చికి రావాలి, ఒక నలుగురు యేసయ్యను నమ్ముకునేటట్లు ఉండాలి మన ప్రవర్తన. అంతేగాని వీళ్ళ దేవుడేం దేవుడు, ఓ దేవుడు దేవుడు అంటారే కానీ వీళ్ళల్లో ఏం మార్పు వచ్చింది, వీళ్ళ మాటల్లో ఏం మార్పు వచ్చింది, వీళ్ళ ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది చి అని అనిపించుకునేటట్టు మనం బ్రతుకుంటే, అనిపించుకునేటట్టు మన సాక్ష్యం ఉంటే, అనిపించుకునేటట్టు మన జీవితం ఉంటే కనుక మనము బ్రతికి ఉన్నటువంటి శవాలము అని ప్రభుపేట మనమే చేస్తూ ఉన్నాను. నా ప్రియ కుమారుడ కుమార్తె, ఎప్పటికీ మన బ్రతుకులు అలా ఉండకూడదు. ఇక్కడ చూడండి, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఇప్పుడు వాళ్ళని మార్చాలంటే అది అసాధ్యం అనే వాక్యం సెలవిస్తూ ఉంది. వాళ్ళు మారంట, వాళ్ళు మార్చటం అసాధ్యమంట అని వాక్యం సెలవిస్తుంది. నిజమేనా?
అలాంటి వాళ్ళని మార్చడం అసాధ్యమేనా అంటే కనుక మనుషులకి ఇది అసాధ్యమేమో కానీ నా దేవునికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. ఇది మనుషుల వల్ల కలిగినది కాదు, మనుషుల వల్ల అయ్యేది కాదు. ఒక మనిషిని మార్చడం అంటే అది మనుషుల వల్ల అయ్యేది కానే కాదు నా ప్రియ కుమారుడు కుమార్తె. అది దేవుడు జోక్యం చేసుకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు కల్పించుకుంటే అసాధ్యమును కూడా సుసాధ్యము చేయగలిగిన వాడే నా పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. బాగా వేరే వేరే సిద్ధాంతాలు నమ్ముతారు, అందులో మునిగి తేలుతారు, అందులో ఏదో కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది. మనం ఈ లోపెళ్ళి అండి యేసే నమ్ముకోండి, చర్చికి రండి, బాగుంటుందండి, అదండి ఇదండి అని మనం చెప్తా ఉంటాం. వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో కష్టాలు వస్తాయి, ఇందులో శ్రమ వస్తుంది. యేసే నమ్ముకుంటే కష్టాలు రావండి? యేసే నమ్ముకుంటే శ్రమలు రావా? యేసే నమ్ముకుంటే కష్టాలు రావు, యేసే నమ్ముకుంటే శ్రమలు రావు, యేసే నమ్ముకుంటే అసలు నీ కన్నీరే ఉండదు, యేసే నమ్ముకుంటే ఎక్కడా నీకు అపజయమే ఉండదు, నీకు ఏదబ్బా తగలదు అని అంటే గనక అది సరైనటువంటి బోధ కానే కాదని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. కష్టం వస్తుంది కానీ ఎదిరించే శక్తి దేవుడిస్తాడు. కన్నీరు వస్తుంది, దాన్ని దాటుకుని వెళ్ళేటటువంటి శక్తి దేవుడిస్తాడు. అపజయాలు ఎదురవుతాయి కానీ దాన్ని విజయంగా ఎలా మార్చుకోవాలో అట్టి జ్ఞానాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. అయితే నేను చెప్పే విషయం అంటే అట్టి వారిని నూతనపరచుట, మార్చట అసాధ్యము. అది మనకైతే అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, మన వంతు చెప్తూ ఉండాలి, మన వంతు ప్రార్థన చేస్తూ ఉండాలి. తప్పనిసరిగా అట్లాంటి వాళ్ళని మార్చటము అది దేవుని వాక్యము వల్ల అవుతుంది, దేవుని యొక్క శక్తి వల్ల అవుతుంది, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వల్ల అవుతుంది. కాబట్టి అలాంటి వారు ఎవరున్నారు? అసలు దేవుని తెలుసుకోనటువంటి వారు, యేసుక్రీస్తు తెలియనటువంటి వారు, ఒకసారి కూడా చర్చికి రానటువంటి వారిని మనం మార్చడం తేలికేనంట, మనం తీసుకురావడం తేలికేనంట, మనం చెప్పటం తేలికేనంట. కానీ ఇందులోనే ఉండి, ఇందులోనే భయభక్తుల్లో పెరుగుతూ, ఇందులోనే ముందుకు వెళ్తూ ఉండి యేసే వల్ల మనకు అన్ని కష్టాలే కదండి, యేసే వల్ల మనకు అన్ని ఇబ్బందులే కదండి, ఏముందులేండి అని చెప్పి అరాకొరా భక్తి చేస్తా లోకంలో పడి చెడి తిరుగుతూ మునుగుతూ తేలుతూ ఆ పాపంలోనే బ్రతుకుతూ ఉంటే అలాంటి వాళ్ళని మార్చటము మనం అసాధ్యము అని ఈ యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం అలాంటి వారిని కూడా పట్టుకోవాలి, అలాంటి వారితో కూడా మనం మాట్లాడాలి, అలాంటి వారిని కూడా మనము తీసుకురావాలి, అలాంటి వాళ్ళకు కూడా మనము ప్రార్థన చేయాలి, ప్రేమ చేత వారిని మనము జయించాలి. కీడు చేత కాదంట, ప్రేమ చేత కీడుని జయించమని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రేమతో మనము చెప్తున్నప్పుడు ఏదో ఒక రోజు మరలా వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకుంటారు, ఆ గురుడితనం నుంచి బయటకు వస్తారు, ఆ చీకటి నుండి బయటకు వస్తారు. మనము ఎక్కడ విసిగిపోకూడదు, ఎక్కడ వీడు మారడరా బాబు, వీడికి చెప్పడం అనవసరం అని ఎప్పుడు అనుకోకూడదు, ఈమె ఎప్పుడు మారదు, ఇంక చెప్పడం అనవసరం అని ఎప్పుడు అనుకోకూడదు. మనకు సాధ్యమైనంత వరకు కూడా మనము ఏదో ఒక విధంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళని ప్రార్థనలో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటే కనుక ఏనాటికో నాటికి వాళ్ళు తప్పనిసరిగా మారతారు అని ప్రభుపేట మనం చేస్తున్నాను. అట్టి వారముగా మనందరం ఉండాలని అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయనుగాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్యా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, దేవుని కుమారునికి మరలా సిలువ వేయటం అంటే ఏమిటో అనేటటువంటి విషయాలను కొన్ని మీరు మాతో మాట్లాడినందుకైనా ఆయన నీకు వందనాలు. వెలిగింపబడటం అంటే ఏమిటి, చీకటిలో ఉన్నవారు ఎలా వెలిగింపబడతారు అనే విషయాలు కూడా ప్రభువా నా తండ్రి మీరు నాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా నా తండ్రి, మేము చీకట్లో వారం కాక, చీకటిలో ఉండేవారము కాక తండ్రి, వెలిగింపబడే వారముగా, వెలుగుచున్న వారముగా మేము ఉండాలి. ప్రభువా సహాయం చేయండి. మరలా తప్పిపోయి నీకు గాయాలు చేసేవారం కాకుండా తండ్రి, నీకు పేరు తెచ్చేవారంగా, నీకు కీర్తి తెచ్చేవారంగా మేము ఉండాలి. అలాంటి వారు మాకు ఎవరైనా తారసపడితే మేము విసిగిపోక, అలయక సొలయక వారికి ప్రభువా వాక్యాన్ని బోధిస్తూ వారి కొరకు ప్రార్థించేటటువంటి ఆత్మీయ స్థితిని, అట్టి అవగాహన దృక్పథాన్ని మాకును అందరికీ అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.